హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి మనం ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లేదా మగ్గం వర్క్స్ చేయించుకున్నప్పుడు బ్లౌజెస్ని ఏ విధంగా కట్ చేసుకుంటే మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేది ఈరోజు అయితే మనం తెలుసుకుందామండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో తెలుసుకుందాము. మీకు పక్కాగా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. అలాగే ఈ వీడియోలో చాలా టిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట. దీనికోసం 1 మీటర్ లైనింగ్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే మీకు నార్మల్ 80 పాయింట్స్ బ్లౌజ్ బిట్ అయితే సరిపోతుంది. ఇక్కడ 1 మీటర్ లైనింగ్ని ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఐరన్ చేశానండి. ఇప్పుడు దీనిని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా చేసుకుని అడ్జస్ట్మెంట్కి ఆపోజిట్లో ఉండేలాగా చేసుకున్న తర్వాత మనకి రైట్ హ్యాండ్ వైపున ఈ ఎడ్జెస్ని కొంచెం సమానంగా ఉండేలాగా ఇట్లా స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ పీస్ని లైన్కి కింది వైపు పీస్ని కట్ చేసేయాలండి. అంటే క్రాస్ అనేది లేకుండా కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దామండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకోండి. ఇలా పరుచుకున్నప్పుడు ఈ షోల్డర్స్ అనేటివి స్ట్రైట్ ఉండేలాగా పెట్టండి. పాకుపోయినట్లు సాగినట్లుగా పెట్టకుండా నెక్ రౌండ్ మొత్తం స్ట్రైట్గా ఉండేలాగా పెట్టిన తర్వాత మనం ఒకవైపు చంక దగ్గర నుంచి రెండో వైపు చంక దగ్గర వరకు చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. మెయిన్ ఇంపార్టెంట్ మనం చెస్ట్ లూజ్ బ్లౌజ్ యొక్క పొడవు చూసుకుంటే చాలు. చూడండి, ఇలాగా ఒకవైపు చంక దగ్గర నుంచి రెండో వైపు చంక దగ్గరికి ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ 19 ఇంచెస్ ఉందండి. మనకి కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టమన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది 19 ఇంచెస్ ఉంది కదా, 19 ఇంచెస్ అంటే దీనికి ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 21 ఇంచెస్ వస్తుంది. కాబట్టి బ్లౌజ్ మనం ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు 21 ఇంచెస్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు కూడా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు ఇట్లా పొడవు చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ పొడవు కూడా మనకి కస్టమర్ ఒక 1 ఇంచ్ పొడవు అనేది పెట్టమన్నారండి. ఇక్కడ వచ్చేసి 13 ఇంచుల పొడవు అనేది వచ్చింది. ఒక 1 ఇంచ్ కలిపితే 14 ఇంచెస్ వస్తుంది కదా, కాబట్టి 14 ఇంచెస్ మనం బ్లౌజ్ యొక్క పొడవుగా మార్క్ చేసుకోవాలన్నమాట. మనం కొలతలు ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నామండి. ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువగా పెట్టుకుంటున్నాం అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్, అలాగే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి ఇక్కడ 13 ఇంచులు ఉంది. చెస్ట్ లూజ్కి ఏమో 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాము, అలాగే బ్లౌజ్ పొడవుకి వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్ని బట్టి మనం లైనింగ్ని అయితే అస్సలు కట్ చేయకూడదండి. మనకి ఇక్కడ దీనికైతే వర్క్ చేసి ఉన్నారు కదా, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మనకి ఇక్కడ ఈ వర్క్ రౌండ్ అనేది ఇచ్చేస్తుంటాడు కాబట్టి మనం నెక్ లైనింగ్ పైన అయితే అస్సలు కట్ చేయకూడదు. కట్ చేస్తే మీకు చాలా అంటే చాలా తేడా వచ్చేసి బ్లౌజ్ పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ యొక్క పొడవు 14 ఇంచులు కదా, 14 ఇంచులకి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నానండి. లేకపోతే 30 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచుది ఏముందని చెప్పేసి నేను ఇంకా డైరెక్ట్గా 15 ఇంచెస్ పొడవు అనేది పెట్టేస్తున్నాను అనమాట. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు అండి. మనకి రెడీ అయ్యేసరికి 14 ఇంచెసే వస్తుంది. ఇట్లా పొడవు మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఈ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున పొడవు మార్క్ చేసుకోవాలి. పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 21 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా, ఎగ్జాక్ట్ 19 ఇంచెస్, 2 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాం కాబట్టి 21 ఇంచెస్. ఈ 21 ఇంచెస్ అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 21 ఇంచెస్లో సగమే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. 21 ఇంచెస్లో సగం అంటే మనకు ఒక 10.5 ఇంచెస్ వరకు వస్తుంది. చూడండి, టేప్ని ఇట్లా 21 ఇంచెస్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు సగభాగం అనేది కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఇట్లాగా చూసారా, 10.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 10.5 ఇంచెస్ని మనం ఫస్ట్ ఇట్లా కింది వైపు నుంచి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. చెస్ట్ లూజే కదా, మనకి ఇక్కడ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తున్నారు అని అనుకోకండి. ఇక్కడ కూడా చెస్ట్ లూజే మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ పెట్టానండి సైడ్ ఖర్చుల కోసము. ఇక్కడ కూడా బ్లౌజ్ యొక్క పొడవు 15 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎగ్జాక్ట్ 10.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ ప్లస్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఒక బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం ఇట్లా 4 వైపులా మార్కింగ్స్ చేసుకోవడం వల్ల మీకు బాక్స్ అనేది క్రాస్ అట్లా రాకుండా నీట్గా వస్తుందండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన మనం షోల్డర్ నెక్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి
చూడండి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 21 ఇంచెస్ కదా చెస్ట్ లూజు. 21 ఇంచెస్లో మనకి ఫ్రంట్ 21 బ్యాక్ 21 ఉంటుంది. మొత్తం కలిపి 42 ఉంటుందండి. 42 సైజ్ బ్లౌజ్కి మనం నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం 2.5 పెట్టుకుంటాం కదా, ఇది 42 కాబట్టి 3 పెట్టుకోవాలండి. షోల్డర్ కూడా 3, నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్. అలాగే ఆమ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకోవచ్చండి, లేదా 6.5 కూడా పెట్టచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 6.5 ఇంచులు ఆమ్ డౌన్ అనేది పెట్టేసి ఈ విధంగా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేశాను. ఇదే 6.5 ఇంచులని ఈ సైడ్ ఈ ఖర్చు మార్కింగ్ల దగ్గర కూడా ఇట్లా కరెక్ట్గా 6.5 దగ్గరికి మార్క్ చేసుకుంటే మీకు ఆమ్ రౌండ్ ఎల్ షేప్ అనేది చక్కగా క్రాస్ లేకుండా వచ్చేస్తుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ కార్నర్ పాయింట్లో 1.5 ఇంచులు ఇట్లా మార్క్ చేసుకుని జస్ట్ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఆమ్ రౌండ్ అనేది మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మీకు సుంచులు బుడగలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి నెక్ డీప్ అది అయితే అస్సలు మార్క్ చేసుకోకూడదండి. మార్క్ చేస్తే మీకు బ్లౌజ్ ఖచ్చితంగా పాడైపోతుంది. మార్క్ చేసి కట్ చేయడం అయితే చాలా పెద్ద తప్పు. అలా మాత్రం చేయకండి. డైరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ సైడ్ మొత్తం కట్ చేసేయండి. మనకి ఎలాగో వర్క్ ఇచ్చేసి ఉన్నాడు కాబట్టి ఆ నెక్ను బట్టి మనం లైనింగ్ పైన స్టిచ్ చేసేసుకుంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి నీట్గా ఉంటుందండి. కాబట్టి లైనింగ్ పైన మాత్రం మీరు నెక్ డీప్ అనేది అస్సలు కట్ చేయొద్దు, రౌండ్ కూడా కట్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అట్లాగే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఒక చివరిని వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు ఇటువైపున వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఇలా ఉన్న క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే ఈ ఫోల్డింగ్ని ఇట్లా ఎడ్జ్లు ఇలా సమానంగా ఫోల్డ్ చేసేయండి. అదే ఇక్కడ మనకు వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ కదా, కాబట్టి ఒక పీస్ని ఇట్లా తక్కువగా ఫోల్డ్ చేసుకుంటే మనకి సైడ్ పీస్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఒక పీస్కి మాత్రమే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సన్నగా ఉన్న వాళ్ళైతే చివరికంతా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు క్లాత్కి చివరన క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం జస్ట్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసి ఈ క్రాస్ అంతా కూడా కట్ చేసేయండి. ఈ క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ అండి. కానీ మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నార్మల్ స్లీవ్సే కదా, షార్ట్ స్లీవ్స్ ఇవి. మనకి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నేను మెజర్మెంట్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి పొడవు 11 ఇంచులు, బాగా హైట్ ఉండే వాళ్ళకైతే 11.5 లేదా 12 ఇంచులు పెట్టేసుకోవచ్చండి. ఖర్చులతో కలిపి ఇక్కడ నేను హ్యాండ్ పొడవు 11 ఇంచెస్ పెడుతున్నాను. క్లాత్కి చివరి వైపును కూడా ఎడ్జుల వైపును కూడా 11 ఇంచులు మార్క్ చేశాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్, హ్యాండ్ చంక డౌన్ కోసం 3.5 ఇంచులు 3.5 ఇంచెస్ దగ్గరకు ఒక డాట్ పెట్టేసుకోండి. ఈ డాట్ దగ్గర కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ లైన్ అండి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ యొక్క చంక లూజ్ అనేది మార్క్ చేసుకుంటాం మనం. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఇది వచ్చేసి పొడవు, ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ మార్కింగ్. ఇక్కడ వచ్చేసి మనం ఈ క్లాత్కి కింది వైపున మోచేతి దగ్గర లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచులు అండి. మొత్తం లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12లో సగం మనకి క్లాత్ ఫోల్డ్ పైన ఉంటుంది కాబట్టి 6.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఇట్లా క్రాస్గా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత ఖర్చు కోసం మన ఇష్టము 1 ఇంచ్ లేదా 1.5 పెట్టుకోవచ్చు. 1.5 ఇంచెస్ పెట్టుకుంటేనే మీకు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. 1 ఇంచ్ కన్నా 1.5 పెట్టండి. ఇలా 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ కూడా ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు మార్కింగ్ లైన్ పైన 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేయండి, 1.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ ఇట్లా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలాగే హ్యాండ్కి లోతు వచ్చేసి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు తీద్దామండి. ఎందుకంటే మనం ఇక్కడ సైడ్ పీస్ జాయింట్ చేయాలి కదా, తగ్గిన దానికి పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు లోత్ అనేది మార్క్ చేసుకుందాము. హ్యాండ్కి మిడిల్ ఒక టక్స్ పెట్టేసుకోండి. లోత్ అయితే నేను మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. అలాగే మీకు ఒకవేళ హ్యాండ్ రౌండ్ సరిపోదు అని డౌట్ వచ్చినప్పుడు ఒకసారి బ్యాక్ ఈ ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కొలవండి. షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ పైన వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఇలా ఆమ్ రౌండ్ అనేది కొలుచుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి. ఇది వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మీరు హ్యాండ్ రౌండ్ ఇది కొలవాలి అంటే మీరు హ్యాండ్ కట్ చేయకముందు కొలుచుకోండి. మార్క్ చేసుకుని కొలుచుకుంటే మీకు సరిపోతుంది లేని తెలిసిపోతుంది. చూసారు ఇక్కడ మనకి 10.5 ఇంచుల వరకు వచ్చింది. కాబట్టి హ్యాండ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఆమ్ రౌండ్కి ఎక్కువ తక్కువ ఏముండదు.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపుకి పెట్టుకోండి. ఇది స్ట్రైట్, ఇది కూడా స్ట్రైట్ అండి. ప్లస్ లాగా వచ్చింది కదా, మనకి క్రాస్ అంటే ఈ రెండింటికి మధ్య ఇట్లా ఇంటూ లాగా వస్తే ఇది క్రాస్ కటింగ్. ఇప్పుడు ఇది ఎలాగో మనకి క్రాస్ కటింగే కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి ఇట్లా కింది వైపున ఒక 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకునేటప్పుడే 2 ఇంచెస్ క్లాత్ని మనం తగ్గించేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసారా మీరు, ఈ బ్యాక్ పార్ట్ కన్నా కూడా కొంచెం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్కి క్లాత్ తగ్గింది కదా, ఇక్కడ అవసరం లేదండి క్లాత్. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ ఎట్లాగో కటింగే కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. బ్యాక్ నెక్ మాత్రమే మనం కట్ చేసుకోలేదు. ఫ్రంట్ నెక్ అయితే లైట్గా అయినా సరే మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ మొత్తం కూడా నేను ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో మొత్తం అలానే మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని అయితే పక్కకి తీసేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్ షోల్డర్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే గుర్తుగా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసిన తర్వాత ఫస్ట్ మనం ఈ నెక్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. మనం ఆది బ్లౌజ్తో చూసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 6.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఇంకా డీప్గా కావాలి అనుకుంటే 7 ఇంచెస్ కూడా ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6.5 ఇంచెసే పెడుతున్నానండి. ఇలాగా 6.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ 6.5 ఇంచెస్ మార్కింగ్ని ఇట్లా ఫ్రంట్ ఈ లైన్కి కలిపేసేయండి. హుక్స్ పట్టి కాజా పట్టి లైన్ అనమాట అది. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న రౌండ్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఈ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాగో ఫ్రంట్ పార్ట్లో లోతు మార్క్ చేసుకుంటాం కదా, ఇదైతే నార్మల్గా మనం అన్నిటికీ ఎలాగైతే లోతు మార్క్ చేసుకుంటామో ఆమ్ రౌండ్ దగ్గర సేమ్ అలానే లోతు అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసేయండి. లోతు కూడా మరి ఎక్కువ తీసేసినా మీకు ఫ్రంట్ పార్ట్ టైట్ అయినట్లుగా అయిపోతుందండి, కాబట్టి అది కొంచెం గమనించుకోవాలి. హుక్స్ పట్టి కాజాల పట్టి వైపు 1.5 ఇంచులు క్రాస్ కింది వైపున మార్క్ చేసి సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దామండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు టేప్ తోటి ఇట్లా కొంచెం టైట్గా పట్టినట్లుగా చూడండి. ఇక్కడ వచ్చేసి డాట్ వరకు అయితే 12 ఇంచులే ఉందండి. 12 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది. మనకి కస్టమర్ కాస్త పొడవు ఫ్రంట్ కూడా పెంచమన్నారు, చెస్ట్ పైకి తేలినట్లుగా ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెడుతున్నానండి. 12 ఇంచులు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 13 ఇంచులు అనేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేశాను. ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి. మీరు ఒకవేళ మీ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసినప్పుడు ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పొడవు కావాలి అనుకుంటే, లేదా నార్మల్గా కావాలి అనుకుంటే అలా వదిలేసుకోవచ్చు. మనకి కుట్లు కోసమైనా కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ మీ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ అయినా యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ మొత్తం ఇక్కడ నేను ఇలా ఓపెన్ చేశాను కదా, ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ నెక్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేటప్పుడు పై వైపు డిజైను కింది వైపు డిజైను రెండు ఒకే చోటుకి ఇట్లా సమానంగా వచ్చేలాగా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒకవైపున నెక్ ఎక్కువైపోతుంది, ఒకవైపున తక్కువ అయిపోతుంది. అది కొంచెం గమనించుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసిన లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేయాలి. లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి. అలాగే ఇక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి లైనింగ్ని మనం పెట్టుకోవాలన్నమాట. వర్క్ ఎక్కడైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి లైనింగ్ని పెట్టాలండి. పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. మరి ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నా మీకు కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ సరిపోక కొంచెం సుంచులు అట్లా వచ్చేస్తాయి, కాబట్టి కాస్త ఎక్కువగానే కట్ చేసుకోండి. ఎలాగో మనం లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసి వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఈ విధంగా చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చిన్న జాయింట్ అనేది పడుతుందండి కింది వైపున, ఎందుకంటే హ్యాండ్స్ ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి. ఇట్లా ఉన్న క్లాత్ని ఫస్ట్ ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉందండి, దీనిని మనం కరెక్ట్గా ఇట్లా సగానికి మడచాలి. లైనింగ్కి మడిచినట్లు ఎక్కువ తక్కువ అట్లా పెట్టకుండా ఇలా ఎడ్జులు సమానంగా ఉండేలాగా పెడితేనే మీకు వర్క్ అనేది
మనం కుట్టుకునేసరికి సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ముందు కట్ చేసిన లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఈ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక పావించ్ ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసేయండి. వర్క్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం డిజైన్ని కరెక్ట్గా సమానంగా సగానికి ఫోల్డ్ చేస్తేనే మీకు అటు ఇటు రెండు వైపులా కూడా వర్క్ అనేది సమానంగా వస్తుంది. ఈ హ్యాండ్ క్లాత్కి ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ని అయితే ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. హ్యాండ్కి మిడిల్ టక్స్ కూడా పెట్టేసేయండి. ఈ విధంగా మనకి వర్క్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది కదా, ఈ ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో దానికన్నా కూడా మనం ఇట్లా పెట్టి కట్ చేసుకునే ముందుగానే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్ కన్నా నెక్ డిజైన్ ఏదైతే ఉందో దానికన్నా ఒక పావించు ముందుకి, అంటే కుట్టు కోసం మనం కుట్టేసరికి కరెక్ట్గా డిజైన్ పక్కనే స్టిచ్ వస్తుందండి. మనకి ఖర్చు కోసం కావాలి కదా, దానికోసం ఇలా మార్క్ చేసుకుని ఆ తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి మీరు లైనింగ్ని ప్లేస్ చేసేయండి. మీకు వచ్చేసి ఇక్కడ ఈ కింది వైపును చూసారా, ఇక్కడ క్లాత్ అయితే జాయింట్ ఖచ్చితంగా పడుతుందండి. మనం ఇంకేం చేయలేము. మనకి పక్కన ఎంత క్లాత్ ఉన్నా సరే మనం డిజైన్ బట్టి కట్ చేసుకుంటున్నాం కాబట్టి పీస్ అయితే జాయింట్ చేయాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ పీస్ కన్నా చుట్టూ ఒక పావించ్ ఎక్స్ట్రాగా ఉండేలాగానే కట్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి ఈ విధంగా అనమాట. ఈ పీస్ అనేది మనము ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ వచ్చినట్లుగా ఉంది కదా, దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసేద్దాము. క్రాస్గా అయితే మనకి పీస్ జాయింట్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. రౌండ్స్గా ఉంటే మీకు సుంచులు అట్లా ఉంటుంది కాబట్టి దీనిని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తగ్గిన పీస్కి మనం జాయింట్ వేయాలంటే ఇట్లా క్రాస్గా ఒక పీస్ని అయితే మనం ఖచ్చితంగా జాయింట్ చేయాలండి. దీనికోసం వేస్ట్ క్లాత్, మనకి బ్లౌజ్కి ఎక్కడ యూజ్ అవ్వని క్లాత్ ఏదైతే ఉంటుంది కదా దానిని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని ఈ లైనింగ్తో సమానంగా ఇలా చుట్టూ ఒక మార్కింగ్ అయితే చేసేయండి. లైనింగ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే కట్ చేసేయండి. చాలా సింపుల్గా జాయింట్ చేసేయచ్చండి. పైగా ఈ జాయింట్ మనకి ఏం కనిపించదు. ఇలా పై వైపు నుంచి జాయింట్ చేసి ఇలా తిప్పేస్తే మీకు జాయింట్ అనేది అస్సలు కనిపించదు, నీట్గా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా వచ్చేసింది. నెక్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డిజైన్ ఓన్లీ రైట్ హ్యాండ్ వైపున నెక్కే వస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయింది. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ వచ్చేసి నార్మల్గా ఎలాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుందండి. మనం చెస్ట్ లూజ్ 10.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ 10.5 ఇంచులే పెట్టుకోండి. కావాలంటే దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇలా 10.5 ఇంచులు షేప్ బెల్ట్ యొక్క లూజ్ పెట్టుకుని దానికన్నా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. షేప్ బెల్ట్ రౌండ్ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిఫ్నెస్ కోసం మనం ఇంకా క్లాత్లు జాయింట్ చేయాలి కదా, జాయింట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ మీకు చూపిస్తాను. అలాగే షేప్ బెల్ట్ కోసం మనకి ఎలాగో లైనింగ్ క్లాత్ కూడా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్లో కూడా మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. సేమ్ ఇది ఎలా కట్ చేసామో అంతే కట్ చేసుకుందామండి. ఇంకా బ్యాక్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ మీకు తెలిసిందే కదా. నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది, చేంజెస్ ఏమీ ఉండవు. ఫైనల్గా మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూసేద్దాము. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ని ముందుగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇది. లైనింగ్ని ఇట్లా మిడిల్కి ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. మీరు కటింగ్ వీడియో కావాలి అనుకుంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో అండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుని ఈ వర్క్ ఏదైతే ఉందో రెండు వైపులా కూడా సమానంగా పెట్టండి. వర్క్ పెట్టిన తర్వాత ఇక్కడ మిడిల్ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసేయండి. లైనింగ్కి ఒరిజినల్కి రెండింటికి టక్స్లు పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. దీనిపైన ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది కింది వైపుకు ఉండేలాగా పెట్టేసి ఇక్కడ మనకి ఈ టక్స్లు పెట్టుకున్నాం కదా, లైనింగ్కి ఒరిజినల్కి ఇట్లా మిడిల్కి ఈ టక్స్లు రెండు సమానంగా పెట్టి క్లాత్ నీట్గా సర్దుకోవాలండి. సర్దిన తర్వాత ఫస్ట్ మనం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా సెంటర్కి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. అంటే మనం నెక్ రౌండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా నెక్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఒకవైపు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసేయండి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దారాన్ని పక్కకు తీసేసి ఈ నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. దానికన్నా ముందు మనం ముందుగా కుట్టిన కుట్టుకి రెండు వైపులా అటు ఇటు కూడా క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టిన తర్వాత ఈ నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోండి. మనం వేసే స్టిచ్ అనేది ఇక్కడ వర్క్ ఏదైతే ఉందో దాని పక్కనే రావాలి. గ్యాప్ అస్సలు ఉండకూడదు. గ్యాప్ ఉంటే మీకు క్లాత్ పై వైపున ప్లెయిన్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ వర్క్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాని పక్కనే, మళ్ళీ వర్క్ పైన కూడా స్టిచ్ చేసేసుకోకూడదండి. ఆ పక్కనే మనకి వర్క్ థ్రెడ్ ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర పాదాన్ని ఇక్కడ నేను చూపించిన విధంగా పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిన్స్ పెట్టున్నాం కదా, వీటిని తీసేసేయండి. తీసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ నెక్ పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నీట్గా టక్స్లు ఇచ్చేసేయండి. టక్స్లు ఇవ్వడం వల్ల మీకు ఈజీగా లైనింగ్ అనేది కింది వైపుకి ఫోల్డ్ అవుతుంది. ఇలా ఈ కార్నర్స్లో రౌండ్ తిరిగే చోట ఖచ్చితంగా టక్స్లు దగ్గరగా ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా ఈ ఏదైతే ఒరిజినల్ ఉందో ఈ ఒరిజినల్ని ఇట్లా రివర్స్ చేసేయండి. లైనింగ్ కింది వైపుకి వెళ్ళేలాగా నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు వర్క్ అనేది కరెక్ట్గా నెక్ రౌండ్ పక్కనే చుట్టూ నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ అనేది పై వైపుకి అస్సలు కనిపించకుండా కింది వైపున ఫోల్డ్ చేసేసి ఈ నెక్ చుట్టూ మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ టాప్ స్టిచ్ కూడా మనం క్లాత్కి చివరికంతా వేసేయాలండి. రౌండ్ తిరిగేచోట కొంచెం పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ చేసేయండి. మీరు కావాలి అనుకుంటే మెడ పీస్ కూడా వేసుకోవచ్చండి, కానీ ఇట్లా వర్క్స్కి మనం ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా నెక్ రౌండ్ మొత్తం కూడా కుట్టేసిన తర్వాత చూసారా ఎంత క్లియర్గా వచ్చేసిందో మనకి డిజైన్ అనేది. ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని ఒరిజినల్కి ఈ చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి. మడతలు అట్లా ఏమీ రాకుండా నీట్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ రౌండ్ మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టేసేయాలండి. మొత్తం మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానిని అంతా కూడా ఈ విధంగా లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేయండి. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ బ్యాక్ డాట్స్ వేసుకుంటామో సేమ్ అలానే వేసేయండి. చూసారా, ఇక్కడ నేను వేసేసాను. అలాగే ఈ బ్యాక్ డాట్స్ కూడా ఇట్లా షోల్డర్కి స్ట్రైట్ ఉండేలాగా చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనకు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అయితే జాయింట్ చేయాల్సి వస్తుందండి. మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. క్లాత్ సరిపోలేదు. ఇట్లా ఈ సైడ్ జాయింట్ చేసుకునే పీస్ని కూడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను కటింగ్ వీడియోలో చూపించున్నాను, చూడొచ్చు. ఇప్పుడు ఈ పీస్ని మనం ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ వైపున ఇట్లా పెట్టేసి ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, డిజైన్ అనేది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ వైపున ఇట్లా క్రాస్గా పెట్టి జాయింట్ చేసేయాలి. రాంగ్ సైడ్ అని పెడితే మీకు ఆ జాయింట్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే క్లాత్ని ఇలా పక్కకి ఫోల్డ్ చేసేసి టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకుంటే మనకి జాయింట్ అనేది కనిపించదండి. చాలా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ఖచ్చితంగా పీస్ అనేది పడుతుంది. ఈ విధంగా అనమాట. చూసారా, మీకు జాయింట్ కూడా కనిపించదు. ఇప్పుడు ఇట్లా మనం జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ని అటాచ్ చేసేయాలి. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ పీస్ పెట్టుకుని ఈ ఒరిజినల్ పీస్ని రైట్ సైడ్ కింద వైపు ఉండేలాగా పెట్టండి. రైట్ సైడ్ అంటే నెక్ డిజైన్ ఉంటుంది కదా, నెక్ డిజైన్ కింది వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఇది వేస్ట్ అనేది ఎక్కువగా ఉంది కదా, దీనిని ఒక పాదం వరుసన కుట్టుకి సరిపడినంత క్లాత్నే ఉంచేసి ఈ కింద అయితే కట్ చేయకూడదండి. కింద కట్ చేస్తే మీకు ఫ్రంట్ నెక్ డీప్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మాత్రమే వర్క్కి మనము ఏదైతే కుట్టు కోసం మాత్రమే ఉంచేసి కట్ చేసేయాలన్నమాట. వేస్ట్ అంతా కూడా కింద కట్ చేసుకుంటే మీకు నెక్ అనేది చాలా డీప్ అయిపోతుంది. కాబట్టి కింద ఏమీ కట్ చేయకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ షోల్డర్ దగ్గర మాత్రమే ఇట్లా లైట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసి ఒక పాదం వరుసన నెక్ చుట్టూ స్టిచ్ వేసేయండి. ఇలాగా ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా మనకి వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోకూడదండి. ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం డీప్గానే పెడతారు ఫ్రంట్ నెక్. ఇక్కడ నుంచి ఈ మలుపు దగ్గర నుంచి మనకి వర్క్ ఎక్కడైతే ఉందో ఆ వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టాలి. అంటే ఇక్కడ నుంచి మనకి డిజైన్ కనిపిస్తుంది కదా, దానికోసం అన్నమాట. ఇలా ఎడ్జులు రెండు సమానంగా పెట్టుకుని స్టిచ్ చేసేయండి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ నెక్కి ఎలాగైతే టక్స్లు ఇచ్చామో సేమ్ అలానే ఇక్కడ కూడా ఇవ్వాలండి. టక్స్లు ఇచ్చేటప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది అస్సలు కట్ అవ్వకూడదు. ఇప్పుడు నీట్గా లైనింగ్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కుట్టు కూడా చివరికంతా వేసేయండి, లేదంటే మీకు సుంచులు సుంచులు అట్లా వస్తుంది. అలాగే క్లాత్ కూడా కొంచెము స్మూత్గా ఉందండి, దానివల్ల మీకు ఇక్కడ ముడతలు ముడతలుగా కనిపించవచ్చు. ఈ వర్క్ చేసినప్పుడే ఆ ముడత అనేది ఉందన్నమాట. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేద్దామండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేయండి. క్లాత్ ఒక చోట ఇట్లా సుంచులు సుంచులు లేకుండా నీట్గా మన వేళ్ళతోటి సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. రెండో పీస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కానీ రెండో పీస్ని మనం ఎట్లా కుట్టాలి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. మధ్య మధ్యలో మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి. మీకు అవసరం లేని దాన్ని నేను ఇట్లా వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టేసి చేసేస్తున్నాను. ఈ విధంగా అనమాట. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి రెండవదండి. రెండవది కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇట్లా ఈ నెక్ రెండు నెక్కులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్, ఆ తర్వాత మనం ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకునే పీస్ని జాయిన్ చేయాలి. చూడండి ఇట్లా పెట్టుకుని ఈ పై వైపున పెట్టుకోవాలన్నమాట. క్లాత్కి రైట్ సైడ్ వైపున పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు కూడా క్లాత్ని లాగకుండా ఫ్రీగా వదులుతూ స్టిచ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా పక్కకి తిప్పేసి క్లాత్ని టాప్ స్టిచ్ వేయండి. టాప్ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని మనం ఇలా ఒరిజినల్ పైన ఇలా పెట్టేసుకోండి. పెట్టేటప్పుడు కూడా మీకు నెక్కలు ఇలా ఎదురెదురుగా ఉండేలాగే చూసుకోండి. ఇప్పుడు ఒక పాదం వరుసన స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ నెక్ చుట్టూనే కుట్టాల్సి ఉంటుందండి. కుట్టిన తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసి చిన్న చిన్నగా దగ్గర టక్స్లు అనేటివి ఇచ్చేసేయండి. ఇలా టక్స్లు ఇచ్చిన తర్వాత లైనింగ్ని ఈ విధంగా కింది వైపుకి తిప్పేసేసి ఒక స్టిచ్ అనేది వేసేయండి. టాప్ స్టిచ్ మీరు కావాలి అనుకుంటే హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చండి. మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే ఇలా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేయాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం చుట్టూ కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేయండి. ఇలా లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేయాల్సి ఉంటుందండి. లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఒరిజినల్ క్లాతే ఉంటుంది. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్స్ అనేటివి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ డాట్స్ కోసం మార్కింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. దీనికోసం ఇట్లా ఒకదానిపైన ఒక పీస్ అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేటప్పుడు మీరు రైట్ సైడ్ చూసుకుని నెక్స్ రెండు ఒకవైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్స్ ఒకవైపుకు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే పీసులు రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం మెయిన్ డాట్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను నెక్ విడ్త్ కూడా 3 ఇంచెస్ పెట్టాను, కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి నార్మల్గా అన్నిటికి పెట్టినట్లుగానే 2.5 ఇంచులు డాట్ యొక్క విడ్త్గా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, స్టార్టింగ్ ఏమో 3 ఇంచెస్ దగ్గరికి, తర్వాత 3 ఇంచెస్ డాట్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇచ్చుకుంటున్నామండి. ఈ 2 టక్స్లు కూడా మనకి ఫ్రంట్ మెయిన్ డాట్ కోసం అనమాట. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క డాట్ ఏదైతే ఉంటుందో మిడిల్ కన్నా కాస్త కిందికి మార్క్ చేసుకోండి, పైకి కాకుండా కింది వైపుకి అనమాట. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర వస్తుంది కదా డాట్, దానికోసం ఇట్లా రౌండ్ తిరుగుతున్న చోట ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుందండి. కొలవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఇలా చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇలా టక్స్లన్నీ కూడా ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకుని కింది వైపు టక్స్లు ఇచ్చుకున్నాం కదా, ఇవి మెయిన్ డాట్ టక్స్లు అండి. ఫస్ట్ ఈ టక్స్లు రెండింటిని సమానంగా పట్టుకుని ఫస్ట్ అయితే మనం పాదం కింద పెట్టేసుకుందాం. పాదం కింద పెట్టుకుంటే మీకు షోల్డర్ స్ట్రైట్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇలా నీడిల్ని క్లాత్ పైన ఉంచిన తర్వాత చూడండి, క్లాత్ని ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు ఇట్లా ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర డాట్ పొడవండి 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 ఇంచెస్ క్లాత్ చివరి దగ్గర నుంచి ఇలాగ 2.5 ఇంచుల దగ్గరికి డాట్ పెట్టుకుంటున్నాను. డాట్ పెట్టిన తర్వాత దీనికి ఇట్లా క్రాస్గా స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దారం కట్ చేయకుండా డబల్ స్టిచ్ వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఇలా మెయిన్ డాట్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ స్టిచ్ చేసుకుందామండి.
చూసారా నీట్గా వచ్చేసింది. ఫ్రంట్ ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి జస్ట్ ఒక పాదం వరుసన ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. ఈ డాట్ యొక్క పొడవు 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా క్రాస్గా స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు డాట్ కూడా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేయండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఇలా డాట్ అనేది పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా డాట్స్ కంప్లీట్ అయిపోయింది. చూసారా కప్ షేప్ నీట్గా రౌండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండో పీస్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 కుట్టేశానండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు అండి. నేను ముందుగానే స్టిచ్ చేశాను. మనం స్టిఫ్నెస్ కోసం ఇట్లా వేస్ట్ క్లాత్ పెడతాం కదా, అలా పెట్టి కుట్టేశాను అనమాట. కింది వైపు లైనింగ్, మధ్యలో వేస్ట్ క్లాత్, పైనేమో ఒరిజినల్ క్లాత్ అండి ఇది. ఇలా పెట్టుకున్న తర్వాత రెండో షేప్ బెల్ట్ పీస్ యొక్క రైట్ సైడు కింద వైపు ఉండేలాగా పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా కింది వైపు ఎడ్జ్ అనేది సమానంగా పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఫస్ట్ షేప్ బెల్ట్ యొక్క హైట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు జాయిన్ చేసుకునే వైపు 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే రెండవ చివరన వచ్చేసరికి ఒక చివరన 3.5 ఇంచులు, రెండో చివరన వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకోవాలండి. ఇట్లా ఎడ్జులు సమానంగా పెట్టిన తర్వాత చివరన వచ్చేసి 3 ఇంచులు, అంటే బ్లౌజ్కి ఇది సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా, అటువైపుకి వెళ్ళిపోతుంది అనమాట షేప్ బెల్ట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 3 ఇంచెస్ కరెక్ట్గా 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసేయండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ మనం ఒక కర్వ్ షేప్ లాగా మనకి వస్తుందన్నమాట. డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. చూడండి ఇది చాలా స్మూత్గా జారిపోతుందండి. కట్ చేయాలన్నా కుట్టాలన్నా కొంచెం ఇబ్బందిగా జారిపోతుంది అనమాట. ఎడ్జులు రెండింటిని సమానంగా పట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు మనం 3.5 ఇంచులు పెట్టిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టండి. అంటే హుక్స్ పట్టి కాజాలకి పట్టి వైపు కుట్టేటప్పుడు ఇవి ఎదురెదురుగా ఇలా రావాలన్నమాట. ఈ టక్స్లు పెట్టినవి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా ఈ టక్స్ వచ్చింది హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి రావాలని. షేప్ బెల్ట్కి 2 లేయర్లు కలిపి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసేయండి. షేప్ బెల్ట్ యొక్క ఒక లేయర్ని ఇలా పక్కకు తీసాను అనమాట నేను. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే వీడియోని నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా చెక్ చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పున్నాను. ఎలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ పైన ఉంచండి. తర్వాత మనం ముందు లైనింగ్ని ఒక లేయర్ని కుట్టకుండా పక్కకు తీసాం కదా, ఆ లేయర్ని ఇలా పై వైపున పెట్టి స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ని కొంచెం నిదానంగా అట్లా తీసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అంటారు దీనిని. మీకు ఎక్కడ కూడా షేప్ బెల్ట్ జాయింట్ కుట్ అనేది కనిపించదు. చూసారా పై వైపున కనిపించదు, లోపల వైపు కూడా కనిపించదు. నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఇదే విధంగా రెండవ పీస్కి కూడా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు మనం 3.5 ఇంచులు టక్స్ పెట్టినది ఫ్రంట్కి హుక్స్ పట్టి కాజాల పట్టి వైపు ఉండేలాగా చూసుకుని స్టిచ్ చేసేయండి. ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ జాయింట్ అనేది చేశానండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ హుక్స్ పట్టి కాజాల పట్టి వైపున ఈ రెండు సమానంగా ఉన్నది లేనిది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎక్కువగా వచ్చింది అనిపించినప్పుడు ఈ ఫ్రంట్ డాట్ దగ్గర లైట్గా కుట్టేశారంటే మీకు ఆ పొడవు అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేయండి. నార్మల్గానే వేసేయాలి. అన్నిటికీ ఎలాగైతే వేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసాను. ఈ షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి వర్క్ ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా ఆ వర్క్ ఉన్న దగ్గరికి స్టిచ్ వచ్చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారా ఈ విధంగా అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వర్క్ బ్యాక్ పార్ట్ వర్క్ రెండు కలిసేలాగా మనం ఇక్కడ కుట్టేసుకోవాలి. నెక్ వైపు నుంచే కుట్టుకోవాలండి. ఇట్లా ఆమ్ రౌండ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా కుట్టండి. చివరన రఫ్ చేసేసి దారం కట్ చేయకుండా ఇట్లా పై వైపున మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. ఈ షోల్డర్ యొక్క వేస్ట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టి పైన ఇలా స్టిచ్ చేసేయండి. కాస్త రఫ్ చేసినట్లుగా కుట్టి స్టిచ్ చేస్తే మీకు గట్టిగా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత మీకు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుందండి. ఆ ఎక్కువ వచ్చిందని మనం లైట్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయిన్ చేసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కుట్టిన తర్వాత ఈ షోల్డర్ యొక్క జాయింట్ వేస్ట్ అనేది ఇట్లా బ్యాక్ పార్ట్ కిందకి పెట్టేసి
పై వైపున మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేయండి. చూసారా ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రంట్ ఆర్మ్ రౌండ్కి బ్యాక్ ఆర్మ్ రౌండ్కి మీకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీనిని లైట్గా కట్ చేసేయండి. మనకి వర్క్ వచ్చింది కాబట్టి మీకు ఇంత డిఫరెన్స్ అనేది వస్తుందండి. లేకపోతే ఈ డిఫరెన్స్ కొంచెం లైట్గా వస్తుంది, అంతే, ఎక్కువగా ఏం రాదు. రెండో వైపున కూడా సేమ్ ఇట్లా లైట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి నేను ఆల్రెడీ ఇక్కడ సైడ్ పీసెస్ అట్లాగే లైనింగ్ని కూడా అటాచ్ చేసేసానండి. ఇప్పుడు లోతు మాత్రమే తీయాలి. ఈ లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ రైట్ సైడ్ ఇట్లా పైకి పెట్టండి. అలాగే ఈ హ్యాండ్కి వచ్చేసి నాకు ప్రింట్ సరిగా పడలేదండి, సారీ ప్రింట్ కాదు, డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. చూసారా ఇక్కడ మీకు తెలుస్తుంది ఎక్కువ తక్కువగా కొంచెం డిజైన్ అటు ఇటు కదిలిపోయినట్లుగా వచ్చింది. కాబట్టి ఈ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్కి వేస్తున్నానండి. ఇది వచ్చేసి నీట్గా వచ్చేసింది, డిజైను ఎక్కడ కూడా తేడా రాలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇది రైట్ హ్యాండ్కి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇట్లా ఒక హ్యాండ్ పైన ఒకటి ఇట్లా పెట్టుకున్న తర్వాత మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకుని ఒకవైపున మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్, అట్లాగే సైడ్ ఎడ్జ్లు చివర్ల దగ్గర 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా మిడిల్లో ఒక 3/4 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని లైట్గా ఇలా లోతు అనేది నార్మల్గా అన్ని బ్లౌజెస్కి ఎలాగైతే తీసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలానే తీసేయాల్సి ఉంటుందండి. మీరు హ్యాండ్కి లోతు తీసేటప్పుడు అన్ని వైపులా సమానంగా ఉండాలి. అలాగే ఇట్లా మనము ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు రైట్ సైడు ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. కింది వైపు హ్యాండ్ లైనింగ్ అనేది కిందికి ఉండాలి, పై వైపున క్లాత్ యొక్క లైనింగ్ అనేది పైకి ఉండాలన్నమాట. అలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి బ్లౌజు. అలాగే లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టేసి ఈ లోతు తీసిన వైపు క్లాత్ మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు విడిపోకుండా ఉండడం కోసం ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా రెండు చేతుల్ని కూడా మనం ఇలా లోతు తీసిన వైపు కుట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేద్దామండి బ్లౌజ్కి. ఈ హ్యాండ్కి లోతు తీసిన భాగాన్ని ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకుని అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ని కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేలాగా పెట్టి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా మనం క్లాత్ని అయితే అస్సలు లాక్కూడదండి. కింది వైపు క్లాత్ని లాక్కూడదు, హ్యాండ్ని లాక్కూడదు. ఇట్లా కొంచెంగా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్లో రెండో కుట్టు వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా అట్నుంచి 2 సార్లు ఇట్నుంచి 2 సార్లు అనమాట. మళ్ళీ ఈ చివరకు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేయండి. మీకు హ్యాండ్ జాయింట్ చేయడం వచ్చు అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. ఇట్లా చివరి వరకు కూడా కుట్టేసేయాలి. ఇలా చివరి దాకా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్లో రెండో స్టిచ్ అనమాట. అట్నుంచి 2 సార్లు ఇట్నుంచి 2 సార్లు కుట్టేసాము. ఇట్లా షోల్డర్ వరకు కుట్టేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఎక్కడైనా సుంచులు అట్లా వచ్చింది లేదో ఒకసారి చూసుకోండి. చూసారా నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టేసేయాలి. ఇక్కడైతే నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసానండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాం. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం నార్మల్గా ఇలా సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి కొంచెము ఈ థ్రెడ్స్ అవి చిరాగ్గా కనిపిస్తూ క్లాత్ విడిపోతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ రైట్ సైడ్ వైపున జాయింట్ చేస్తున్నానండి. చూసారా ఇలాగా ఫస్ట్ ఇలా సైడ్ చివరికంతా వేసేయాలి. ఈ కుట్టు ఎక్కువ ఖర్చు పెట్టి కుట్టకూడదు. మీకు ఎంత చివరికి వీలైతే అంత చివరికి కుట్టేసేయాలన్నమాట. ఇలా కుట్టడం వల్ల మీకు ఆ వేస్ట్ అనేది లోపల వైపుకి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. ఈ థ్రెడ్స్ ఈ దారాలు క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సన్నగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా రివర్స్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ని. మనం నార్మల్గా ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఎలా చేసేటప్పుడు స్టిచ్ వేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ అండి 6 ఇంచులు అయితే నేను కాస్త ఎక్కువగానే పెట్టుకుంటున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా మార్క్స్ చేసుకోవాలన్నమాట. మనం ఎన్నైతే స్టిచ్చెస్ వేయాలనుకుంటున్నామో అన్ని మార్కింగ్స్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫిట్టింగ్కి సరిపడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి. మీరు ఇలా కుట్టడం వల్ల చూసారా సైడ్ ఆ వేస్ట్ క్లాత్ అంతా కూడా కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఓవర్లాక్ కూడా అవసరం ఉండదు ఇలా కుట్టుకుంటే. ఇప్పుడు ఎగ్జాక్ట్ కుట్టుంది కదా 6.5 దగ్గరికి మార్క్ చేశాను కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో కింది వరకు స్టిచ్ చేసేస్తున్నానండి.
ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీకు ఎక్స్ట్రాగా ఇంకా ఎన్ని స్టిచెస్ కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఫైనల్గా మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.